కృష్ణా బేసిన్లో బాగా వరదలు రావడంతో విజయవాడ దగ్గర ఉన్న ప్రకాశం బ్యారేజ్కు 11.5 లక్షల క్యూసెక్లు ఎప్పుడు రానంత వరద రావడంతో 3 గేట్లు కొట్టుకుపోయి అక్కడ చిన్న డ్యామేజ్ జరిగింది కనబడుతుంది. అలాగే శ్రీశైలం దగ్గర కూడా 2 గేట్లు టెక్నికల్ ఇష్యూస్ వచ్చి బ్రేక్ కాయిల్స్ కాలిపోవడం వల్ల లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది అవుతుంది గేట్లు ఎత్తడంలో, కానీ అక్కడ రిపేర్ చేసేది. అలాగే కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ దగ్గర కూడా 2 గేట్లు మొన్న ఒక గేట్ మొత్తం కొట్టుకపోతే ఆ గేట్ కూడా వెంటనే తాత్కాలికంగా అమలు చేసేసారు. అక్కడ ఎక్కడ ఎన్డీఏసీ రిపోర్ట్ ఇవ్వలేదు, కమిటీ లేదు, కమిషన్ లేదు. కానీ మేడిగడ దగ్గర ఒక పిల్లర్ కుంగిపోతే కమిటీ అని కమిషన్ అని దాన్ని రాజకీయ ప్రేరణ చేసి ఇప్పటికి ఏడాది దగ్గర వస్తుంది. ఇంతవరకు ఏ పని దాని మీద జరగట్లేదు. నేను ఒకటే మీరు అనుకోవచ్చు, అక్కడ పాత ప్రాజెక్టుల గేట్లు పోయినాయి, ఇక్కడ మొత్తం ఇక్కడ పిల్లరే కుంగిపోయింది. సమస్య ఏదైనా పరిష్కరించే దగ్గర అయితే కాదు కదా. మెడిగడ్డ కుంగినా కానీ అక్కడ గేట్లు రిపేర్ చేయాలన్నా కానీ చిత్తశుద్ధి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు పార్టీలకు చిత్తశుద్ధి ఉంది, రైతులను ప్రేమ ఉంది కాబట్టి వెంటనే అక్కడ రాజకీయాలు చేయట్లేదు, అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కానీ మేడిగడ్డ దగ్గర చేసుకోవడానికి ఏం కష్టం లేదు, అన్ని చేసుకోవచ్చు, అన్ని రిపేర్ చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు దాని మీద అసలు ఎందుకు కుంగిందన్నటువంటి రీజన్ లేకుండా, అసలు ఎంతవరకు ప్రజలకు ఎందుకు కుంగిందన్న రీజన్ నాణ్యత లోపమా, లేకపోతే బాగా 28.5 లక్షల ఫ్లడ్ అంటే దాని అంచనా 25 లక్షలకు వేసుకుంటే 28.5 లక్షల ఫ్లడ్ వచ్చినందుకు కుంగిందా, ఇంతవరకు ఏ రిపోర్ట్ లేదు. కానీ రాజకీయ కక్షలు, రాజకీయంగా ఆరోపణలు మాత్రమే జరుగుతున్నాయి. నేను ఒకటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. అనుకోవచ్చు కడెం ప్రాజెక్టు కూడా స్టార్టింగ్ కట్టిన వెంటనే మా ఫస్ట్ కూలిపోయింది, ఎందుకంటే దానికి 2.5 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వస్తుంది అంచనా వేసి అది 5 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ రావడంతో మొత్తం కొట్టుకుపోయిన గేట్లు కూడా తర్వాత దాన్ని రీస్టోర్ చేసి 5.5 లక్షల క్యూసెక్లకు దాన్ని కెపాసిటీకి పెంచారు. నేను గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ను చూసైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా వచ్చే ఎండాకాలమైనా సరే మేడిగడ్డ దగ్గర రిపేర్ చేసి అన్నారం సుందీల దగ్గర ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి